చిన్న తెర నుండి సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు శివకార్తికేయన్. శివకార్తికేయన్ లైఫ్లో ఫస్ట్ లవ్ చాలా విచిత్రంగా జరిగిందట. ఆయన నటించిన అమరన్ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 350 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా విజయం తర్వాత రెండు భారీ సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు శివకార్తికేయన్. వీటిలో ఒక సినిమాకు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు తాత్కాలికంగా SK24 అని పేరు పెట్టారు. ఈ సినిమా టైటిల్ ఫిబ్రవరి 17న నటుడు శివకార్తికేయన్ పుట్టినరోజున విడుదల కానుంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన రుక్మిణి వసంత నటిస్తోంది. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమా విడుదల కానుంది. ఇంకా శివకార్తికేయన్ చేతిలో ఉన్న మరో సినిమా పరాశక్తి. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శివకార్తికేయన్తో పాటు శ్రీలీల, అథర్వ, రవిమోహన్ వంటి పెద్ద తారాగణం నటిస్తోంది. ఈ సినిమాకు టీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నటుడు శివకార్తికేయన్కి 25వ సినిమా. ఈ సినిమాను డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇలా బిజీగా ఉన్న హీరో శివకార్తికేయన్ తన మొదటి ప్రేమ విఫలమైన సంగతి గురించి మనసు విప్పి మాట్లాడారు. ఆయన ఒక అమ్మాయిని ప్రేమించారట. కానీ అది వన్ సైడ్ లవ్ కావటంతో ఆమెను కలవలేదు. ఆ అమ్మాయి తన ప్రియుడితో వెళ్ళిపోవటంతో ఆ ప్రేమ విఫలమైందట. తన జీవితంలో ఉన్న ఒకే ఒక్క ప్రేమ అదేనని చెప్పారు. విజయ్ టీవీలో పనిచేస్తున్నప్పుడు ఆ అమ్మాయిని ఒక షాపింగ్ మాల్లో చూశారట శివకార్తికేయన్. అప్పుడు ఆమెతో మాట్లాడలేదట. కానీ ఆ అమ్మాయి ముందు ప్రేమించిన వ్యక్తితో కాకుండా వేరొక వ్యక్తితో వచ్చిందట. ఇది చూసి మనకు దొరకని అమ్మాయి అతనికి కూడా దొరకలేదని సంతోషించానని శివకార్తికేయన్ అన్నారు. ఆ తర్వాత ఆర్తిని వివాహం చేసుకున్నారట శివకార్తికేయన్.